తలనొస్తుందని తలవల కొట్టుకుంటామా, కళ్ళు మండుతున్నాయని కళ్ళు వీకేసుకుంటామా? కానీ అత్తగారింట్లో పోయి ఊసుంటుంది పెళ్ళాం ఊకే అని చెప్పేసి అత్తగారింటిని కూలగొట్టేసిండట, అది కూడా జేసీబీతోని. ఇది జరిగింది జార్ఖండ్లో. ఆ ఇల్లు కూలగొట్టిన మొగుడు పేరేమో పింటూ మండల్, ఆ పొయ్యి అమ్మగారింట్లో కూసుంటున్న పెళ్ళాం పేరేమో ఊర్మిళ. అయితే రోజు తాగొచ్చి మొగుడు ఇటు పెళ్ళాంని పిల్లల్ని ఒకటే బాధుడు బాతున్నాడంట. ఆడి బాధుడు భరించలేకపోతున్నా నేను, అందుకోసమే నేను వెళ్ళిపోతా అని చెప్పేసి పోయి తల్లిగారింట్లో కూసుంటుందంట. ఇక నేను ఎంత పిలిచినా కానీ తిరిగి ఇంటికి వస్తలేదు అని చెప్పేసి మొగుడికి కోపం వచ్చి ఆ అత్తగారింటిని ఊరగొట్టేసిండు, అది కూడా జేసీబీతోని. కానీ ఇంత వైలెన్స్ కన్నా బదులు ఎప్పుడైతే మొగుడు తాగొచ్చి కొడుతున్నాడో అప్పుడు చట్టాన్ని ఆశ్రయించాలి అనే ఒక ఆప్షన్ ఉంటుంది కదా, అది చూడొచ్చు కదా. పోలీస్ స్టేషన్కి పోయి గృహహింస కేసు పెట్టొచ్చు కదా. సేమ్ టైం నేను సరే కొట్టను, నేను మారిపోయినా, నేను మళ్ళీ పెళ్ళాంని పిలుచుకుందాం అనుకుంటే వస్తలేదు అని చెప్పేసి ఈ మొగుడు కూడా పోయేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు కదా, నా పెళ్ళాం రమ్మంటే ఇంటికి వస్తలేదు అని. ఈ మొగుడు పిల్లలు ఇద్దరు కలిసి ఉత్తిపాపానికి ఆ తల్లిదండ్రులకు ఇల్లు లేకుండా వేసారు. ఈ మొగుడు పిల్లల పంచాది ఇట్లుంటే ఇంకో దగ్గర ఇంకో మొగుడు పిల్లల పంచాది ఎట్లున్నది అని అంటే, ఇద్దరు మొగుడు పిల్లలకు పడలేదు, విడిపోయిండ్రు. విడాకులు తీసుకున్న తర్వాత భరణం కోసం అని పెళ్ళాము కోర్టుకు పోయింది. అప్పుడు అక్కడ వచ్చిన తీర్పు ఏంటిదో తెలుసా? అమ్మ ఈయన పేరు మీద ఏం లేదమ్మా, మొత్తం అంతా తన తల్లికి రాసిచ్చేసిండు, కాబట్టి ఆయన పేరు మీద ఏం లేనందుకు నీకేం రాదు, ఆయన నెత్తి మీద ఉన్న బొచ్చు తప్ప అనేసి అన్నారంట. ఈ తీర్పు రాగానే ఫ్రస్ట్రేషన్లో బయటికి వచ్చి సరే ఆ బొచ్చే గుంజుకుంటా అనుకుందో ఏమో కానీ మొత్తం జుట్టు పట్టుకొని పిచ్చి కొట్టుడు కొట్టింది మొగుడిని. ఫస్ట్ కేసులోనేమో చట్టాన్ని ఆశ్రయించుండ్రి అని అంటే చట్టాన్ని ఆశ్రయించకుండా ఇల్లు కూలగొట్టేసుకున్నారు. ఈ రెండో కేసులోనేమో చట్టాన్ని ఆశ్రయించినా నాకేం రాలేదు అని మళ్ళా కొట్టుకున్నారు. అటు తిరిగి ఇటు తిరిగి ఆలుమొగలంటే కొట్టుకునుడే అన్నట్టు ఉన్నది కథ.